జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వీడియోలను తమ ముందుంచాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వీడియోలను తమ ముందుంచాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. కృష్ణంరాజు బెయిల్ పిటిషన్పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. జర్నలిస్టు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వీడియోలను తమ ముందుంచాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక, జర్నలిస్ట్ కృష్ణంరాజు అమరావతి మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను తమ ముందుంచాలి అని చెప్పి ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. జర్నలిస్ట్ కృష్ణంరాజుకి రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయని, అయితే అమరావతిలో తుళ్లూరులో నమోదైన కేసునే ప్రధాన కేసుగా పరిగణలోకి తీసుకొని మిగతా కేసులను కొట్టేయడంతో పాటు ఆయనకు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు ఈ రోజు హైకోర్టులో వాదించారు. ఆయనపై పెట్టిన కేసులు సెక్షన్లన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో మ్యాజిస్ట్రేట్ రిమాండ్ విధించారని, అందువల్ల బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే ప్రభుత్వ న్యాయవాది మెండే లక్ష్మీనారాయణ మాత్రం ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మ్యాజిస్ట్రేట్ ఆయనకి రిమాండ్ విధించారని, అందువల్ల ఆయనకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యల వలన సమాజంలో తీవ్ర అసహనమే కాకుండా వైషమ్యాలను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, అందువల్ల బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పి లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు. అసలు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల వీడియో టేపు రేపు తమ ముందుంచాలి అని చెప్పి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయ్ చంద్ర. థాంక్యూ రామారావు.